ఓకే. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న పెద్ద కథ ఏంటంటే హ్మ్. ఎప్‌స్టీన్ ఫైల్స్. హ్మ్. ఎప్‌స్టీన్ ఫైల్స్. మధ్య హ్మ్. మధ్యలో మా అమ్మ అంటుంది. దాన్ని పట్టించుకోవద్దు. హ్మ్. అనొద్దు అంటే వినటం లేదు. హ్మ్. ఎనీవే హ్మ్. అమెరికాలో జరుగుతున్న కథ ఏంటంటే హ్మ్. ఎప్‌స్టీన్ ఫైల్స్. ఇది చాలా పెద్ద ఆహ్, కథ అనమాట. ఇక్కడ న్యూస్ స్టోరీ. ఆహ్, ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? ఎప్‌స్టీన్ అనేవాడు ఒక చాలా డబ్బున్నవాడు. హ్మ్. వాడు అండర్ ఏజ్ అంటే మైనర్ పిల్లలతో వాళ్ళని చెరిచాడని ఆహ్, అంటారు. హ్మ్. అది కాకుండా వాడు ఈ చిన్న పిల్లలతో ఉండడమే కాకుండా ప్రపంచంలో ఎవరికైతే డబ్బున్న వాళ్ళుంటారో పవర్‌ఫుల్ వ్యక్తులుంటారు కదా! హ్మ్. వాళ్ళకి కూడా ఈ చిన్న పిల్లల్ని సప్లై చేసేవాడు. హ్మ్. ఇది ఈ కథ. ఎప్‌స్టీన్ హ్మ్. అనేవాడు. హ్మ్. వాడి పూర్తి పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్. హ్మ్. ఈ ఎప్‌స్టీన్ అనేవాడు ఇలా చిన్న పిల్లల్ని ఎవరికైతే సప్లై చేసేవాడో హ్మ్. వాళ్ళందరి రికార్డులు మెయింటైన్ చేసేవాడంట. హ్మ్. అంటే వాళ్ళు చిన్న పిల్లలతో ఉన్నప్పుడు సీక్రెట్‌గా ఫోటోలు తీయడం, తర్వాత వాళ్ళు చిన్న పిల్లలు కావాలి అని పంపిస్తారు కదా! ఈమెయిల్స్ హ్మ్. అవన్నీ సేవ్ చేసి ఉంచడము. హ్మ్. తర్వాత ఇవన్నీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో భాగం అనమాట. హ్మ్. ఎప్‌స్టీన్ ఫైల్స్ అంటే వాడు తీసిన ఫోటోలు, వాడికి ఈ పవర్‌ఫుల్ వ్యక్తులకి మధ్య జరిగిన ఈమెయిల్స్, లెటర్స్, తర్వాత వాళ్ళు వాడింటికి ఎప్పుడెప్పుడొచ్చారు, ఏమేం చేశారు, అవన్నీ ఉంటాయి కదా! హ్మ్. అవన్నీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో భాగం అనమాట. హ్మ్. ఆహ్, ఈ ఈ ఆహ్, వీడికి ఎంత డబ్బుందంటే వీడి దగ్గర ఒకటో, రెండో ఎయిర్‌ప్లేన్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఆహ్, అలాగే వాడి స్వంత ద్వీపం అంటే ఐలాండ్ కూడా ఉందనమాట. ఆ హ్మ్. ఐలాండ్‌లో వాడికి పెద్ద మ్యాన్షన్ ఉంది. హ్మ్. ఆ మ్యాన్షన్‌కి ఇలా ఈ పవర్‌ఫుల్ వ్యక్తుల్ని ఆహ్వానించేవాడనమాట. అక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్లు హ్మ్. చేసేవాళ్ళనమాట. ఎందుకంటే అది ద్వీపం కదా! హ్మ్. ఆ ద్వీపం మొత్తం వీడి స్వంతం. ఇంకా ఆ హ్మ్. ద్వీపంలో వీడి పని మనుషులు తప్ప ఇంకెవ్వరుండరు. హ్మ్. అందుకని ఈ చిన్న పిల్లల్ని ఇలా చేయడము, హ్మ్. ఇలాంటి అఘాయిత్యాలన్నీ అక్కడ ఆహ్, అడ్డు, ఆపు లేకుండా జరిగిపోతా ఉండేవన్నమాట. హ్మ్. అది ఎప్‌స్టీన్ అనేవాడి స్టోరీ. హ్మ్. ఇప్పుడు ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ ఉన్నాయి గదా! హ్మ్. అందులో ఈ ఈ ఇక్కడ ప్రపంచంలోని పవర్‌ఫుల్ వ్యక్తుల పేర్లన్నీ ఉంటాయి. హ్మ్. అదెందుకంటే అది తర్వాత ఎప్పుడైనా బ్లాక్‌మెయిల్ చేద్దామనో ఎందుకో మరి వాడు దాచి ఉంచాడనమాట. హ్మ్. ఇప్పుడు ఈ ఎప్‌స్టీన్ కథ బయటపడిన తర్వాత అమెరికా ప్రజలందరూ హ్మ్. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ని బయట పెట్టాలి అంటున్నారు. హ్మ్. అయితే ఈ ట్రంప్ ఉన్నాడు గదా! హ్మ్. ఆహ్, చేస్తాను అన్నాడు. హ్మ్. కానీ బయట పెట్టలేదు. హ్మ్. ఎందుకు బయట పెట్టట్లేదు అంటే, హ్మ్. అలా టలాయించి తర్వాత ఏమన్నాడు, ఎప్స్టీన్ అనేది పాత స్టోరీ గదా! ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడడం అంటున్నాడు. తర్వాత హ్మ్. ఇదంతా బోరింగ్ అంతేం పెద్ద ఇంట్రెస్టింగ్ విషయాలేమీ లేవు అంటున్నాడు. హ్మ్. కాదు వెంటనే బయట పెట్టాలి. ఎప్స్టీన్ ఫైల్స్‌ని బయట పెట్టాలి అని అందరూ ఇక్కడ ఒత్తిడి చేస్తున్నారు. హ్మ్. ఈ ట్రంప్ ఇలాగ ఎందుకు బయట పెట్టట్లేదు అనంటే, ఒకవేళ ఈ ఎప్స్టీన్‌తో సహా చిన్న పిల్లల్ని ఇది చేసిన వాళ్ళలో ట్రంప్ పేరు కూడా ఉండుంటది. అందుకనే హ్మ్. వాళ్ళు రిలీజ్ చేయట్లేదని హ్మ్. అంటున్నారు. హ్మ్. ట్రంప్ ఎంతగా అవాయిడ్ చేయాలనుకుంటారున్నాడో, హ్మ్. అంత ఎక్కువగా ప్రజలు వెంటనే ఎప్‌స్టీన్ ఫైల్స్‌ని రిలీజ్ చేయండి అని అడుగుతున్నాడు. హ్మ్. అది ఇప్పుడు జరిగిన కథ. హ్మ్. సో, ఇది ఫస్ట్ వీడియో. తర్వాత ఇంకో వీడియో పెడతాను. ఈ మొత్తం ఎప్‌స్టీన్ కథంతా ఒకదాని తర్వాత భాగాలుగా వీడియో చేద్దామని అనుకుంటున్నాను.